ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న రేవ్ పార్టీ మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు మామూలుగా ఒక 25-30 years లేదా అప్పుడప్పుడే ఎంట్రీ ఉన్న హీరోయిన్స్ ఇలాంటి వాళ్ళు వెళ్తే ఒక ఎత్తు, పర్వాలేదు, వినటానికి కూడా మనకి అంత ఆక్వర్డ్ గా అనిపించదు. కానీ మనం హేమ గారు అనగానే మనకు గుర్తొచ్చేది జాన్ గారు, మీర్ సయ్యద్ గారు. కెమెరామ్యాన్స్ గా వాళ్ళు ఎంత పేరు ప్రఖ్యాతలు గాంచారో అందరికీ తెలిసిందే. సో అంత మంచి ఫ్యామిలీ లోంచి వచ్చిన హేమ గారు ఇలా బయటపడడం, అది ఎన్నో జిమ్ముక్కులు చేస్తూ మైమరుస్తూ వేరే వేరే వీడియోస్ పెట్టడం, అంటే నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో అని మాట మార్చేయడం. ఎందుకంటే ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఆవిడ ఫిల్మ్ ఛాంబర్ కి పిలిపించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవారు. అలాంటిది ఎక్కడెక్కడి నుంచో వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా, మరి అది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు? అంటే ఇంతకు ముందు కూడా డ్రగ్స్ గురించి తెలుగు ఇండస్ట్రీ మీద చాలా ఎలిగేషన్స్ అవి నిజమో మనకు తెలీదు, బట్ స్టిల్ నిజాలే. రైట్. సో ఇదేమంటారు మీరు? హియర్ నాట్ ఓన్లీ హేమ, ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారని చెప్పారు? 100 members అయితే పార్టిసిపేట్ సో 100 members పార్టిసిపేట్ చేశారు కదా. సో కాకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలిసిన పేరు హేమ కాబట్టి పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హేమ. సో ఇంకెవరో బిజినెస్ మ్యాన్, ఇంకెవరో వాసు గీసు అన్నారు, ఆయన బర్త్డే పార్టీ సంథింగ్ అన్నారు. ఇక్కడ రేవ్ పార్టీ అంటే ఏంటి అన్నది ఇన్ని సంవత్సరాలకు పెద్ద రాలేదు, కానీ నేను కూడా మొట్టమొదటిసారిగా వాట్ ఈస్ రేవ్ పార్టీ అన్నది రకరకాల వీడియోలు యూట్యూబ్లో అందరు దాని గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల నాకు కూడా అర్థమైపోయింది. సో అంటే సేమ్ లైక్ విచ్చలవిడి డ్రగ్స్, విచ్చలవిడి డ్రింక్స్, విచ్చలవిడి అన్టోల్డ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం అనమాట. ఇది బేసిక్గా ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది. సో ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఆ అన్టోల్డ్ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొంతమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు. బట్ ఇండియాలో ఏంటంటే ఇంకా ఇలాంటి రేవ్ పార్టీలు అని ఎందుకంటే అఫీషియల్గా అట్లా ఉండవు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే మనకు కొన్ని స్టేట్స్ లైక్ మేబీ లాస్ వెగాస్ సంథింగ్ అట్లాంటి ప్లేసెస్లో మేబీ అలౌ చేస్తారు అనుకుంటుంది. పబ్లిక్ ప్లేసెస్లో అవైలబిలిటీ ఉంటుంది. సో దే కెన్ గో. అక్కడ డ్రగ్స్ కూడా చాలా ఓపెన్ గా తీసుకోవచ్చు. మేబీ గాంజా డ్రగ్స్, ఐ డోంట్ నో, డ్రగ్స్ ఎక్కడైనా క్రైమే. గాంజా లాస్ వెగాస్ ఇట్లాంటి ప్రాంతాల్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ అన్టోల్డ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల ఏవో అంటారు కదా, 3 some awesome, సో దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా అక్కడ చాలా ఈజీగా అంటే వెళ్ళి సెలెక్ట్ చేసుకొని కొన్ని రూమ్స్, ఎందుకంటే ఈ రేవ్ పార్టీ గురించి మన యూట్యూబ్లో రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం వల్ల దెన్ ఐ గాట్ టు నో ఇట్. సో ఇవన్నీ నేను ఇంతకు ముందు అవి వినటం వల్ల ఓకే, అవి ఇప్పుడు మన ఇండియాలో వాటికి పర్మిషన్స్ లేవు. అట్లా సపరేట్ హౌసెస్ కానీ లేకపోతే అట్లాంటి సపరేట్ ప్లేసెస్ కానీ రన్ చేయరు ఇక్కడ. సో రన్ చేయనప్పుడు ఏం చేస్తారు, రేవ్ పార్టీ లాంటి దాంట్లో మేబీ చాలా సెక్యూర్డ్గా వెళ్తారంట కదా. సెక్యూర్గా వెళ్తారు కాబట్టి సమ్ పీపుల్ హ్యావ్ సమ్ డిజైర్స్, అండ్ వెన్ ఫినాన్షియల్ స్టేటస్ ఈజ్ సపోర్టింగ్. అదే ఫినాన్షియల్ స్టేటస్ సపోర్ట్ చేయలేదనుకోండి, కావాల్సిన డిజైర్సే తీర్చుకోలేరు, కావాల్సిన నీడ్స్ కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఎవ్రీడే పోరాటం ఉంటుంది. మధ్యతరగతి అయినా, ఎగువ మధ్యతరగతి అయినా ఒక స్థాయి వచ్చినప్పుడు ఏదో ఇల్లు, కారు, అప్పుడప్పుడు టూర్స్ ఇట్లాంటివి వేసుకుంటారు. కానీ ఇలాంటి వాటికి ఇంత స్థాయిలో ఆర్టిస్ట్ కి 50 lakhs పెట్టి వెళ్ళడం, ఐ డోంట్ థింక్ సో. పార్టీకి ఈచ్ పర్సన్ 50 lakhs అయిండదు, మేబీ పార్టీకి 50 lakhs అయిండొచ్చు, అంతా లేదు. అదే పార్టీకి ఈచ్ పర్సన్ 50 lakhs పెట్టాడంటే ఆడు లాస్ వేగాస్ వెళ్తాడు కదా, ఇక్కడ ఎందుకు బోడి బెంగళూరులో ఎందుకు వెళ్తాడు, అఫీషియల్ గా వెళ్ళిపోతాడు కదా, తన ఫ్రెండ్స్ అందరిని వేసుకొని వెళ్ళిపోతాడు కదా. ఐ డోంట్ థింక్ సో. మేబీ ఫుల్ పార్టీ ఖర్చు, ఆ డ్రగ్స్ వీటంతా కాస్ట్ మేబీ 50 lakhs అయిండొచ్చు. సో అంతే, అవి ఇల్లీగల్. బట్ మనుషులకి డబ్బు ఎక్కువైనప్పుడు మందు తాగుతారు, ఆ మందు మత్తు సరిపోనప్పుడు ఇంకా పర్వర్షన్ కోసం సో గాంజానో లేకపోతే డ్రగ్స్, కొకైనో సంథింగ్ ఏదో తీసుకుంటారు. అది కూడా సరిపోనప్పుడు ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఇంకా కావాలి అన్నప్పుడు ఏదో స్నేక్ పాయిజన్ కూడా తీసుకున్నారు అని చెప్తున్నారు. తను ఏదో అంటారంట కదా, స్నేక్ పాయిజన్ సంథింగ్ ఏదో అంటారంట. సో అది కూడా తీసుకున్నారు. ఆ మత్తు కూడా సరిపోయినప్పుడు ఇంకా కొత్తదనం కావాలి అన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ తీసుకుంటారు, కరెక్టే, అదే నేను అంటున్నాను, పర్వర్షన్. రైట్. హేమ గారు రావడం అనేది ఇప్పుడు ఎవరికి సోషల్ మీడియాలో కానీ లేకపోతే సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనకి బిగ్ బాస్ ద్వారా పరిచయం అవుతూ ఉంటారు. సో ఎట్లాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తూ ఉంటారు. అందులో వచ్చిన తర్వాత చాలా పాపులారిటీ వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం అందరూ ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి మారారు అని. సో హేమ గారు అందరికీ పాపులరే అఫ్ కోర్స్, కాకపోతే ఆవిడ ఏజ్ కూడా నాకు తెలిసి
రైట్ ఏజ్ కాదు కదా, సో ఆవిడ రావడం గురించి నేను అడుగుతున్నాను. నో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఏజ్. నేను హేమ గారి గురించి అంటే పర్టికులర్గా ఏం చెప్పను, కానీ మేబీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అందరు కూడా సిమిలర్ ఏజ్ ఉండే ఉంటుంది. సో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. మనిషి యాక్టివ్ గా ఉన్నా, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్. మనిషి యాక్టివ్ గా ఉన్నారా లేదా అన్నదే కౌంట్ లోకి వస్తుంది. కాకపోతే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారన్నది వాళ్ళ పర్సనల్ చాయిస్, అది నేను చెప్పడానికి లేదు కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రైమ్, నార్కోటిక్స్ వాళ్ళు ప్రాపర్ గా పనిచేయాలి అనుకుంటే శిక్ష వేస్తారు. లేదు అక్కర్లేదు, వాళ్ళ పలుకుబడి లేకపోతే పొలిటికల్ పలుకుబడి ఉపయోగించుకుంటే అందరు బయటకు వస్తారు. అలా పట్టుబడిపోయే వాళ్ళైతే ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పట్టుబడిపోయాలి కదా, ఎవరన్నా పట్టుబడ్డారు ఈ రోజు వరకు? అవన్నీ జరగవు అమ్మ. ఊరికే టీవీలో సరదాగా 4 రోజులు చూపించడానికి వచ్చేస్తాయి. ఇక్కడ ఎవరి పరువులు పోవు, ఎవరి జీవితాలు నాశనం అవ్వవు. ఊరికే ఇలా కూర్చొని ఇలా చేసుకుంటున్నాను చూడు, ఇటు కూర్చొని మాట్లాడుకొని మన టైమే వేస్ట్ అవుతుంది, అంతకు మించి ఏది అవ్వదు. ఇంకొకటి ఏజ్ గురించి మాట్లాడితే, ఇది కూడా మనకు భారతదేశంలో ఉండే కల్చర్ వేరు. అంటే ఈ ఏజ్ వస్తే ఈ పని చేయాలి, ఈ ఏజ్ వస్తే ఈ పని చేయాలి, 30+ తర్వాత స్పిరిచువల్ గా కనెక్ట్ అవ్వాలి, 40+ వచ్చాక బాధ్యతలు ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయాలి, 50+60 రిటైర్మెంట్ తీసుకోవాలి, తర్వాత ఆధ్యాత్మికం. ఇదంతా మన భారతదేశ కల్చర్. కానీ ఆ భారతదేశ కల్చర్ పోతూ ఉంది కదా రోజులు పట్టి. ఫారిన్ లో ఎట్లా ఉంటుందంటే, వన్స్ ఆ 50 అది వచ్చేసరికి అప్పుడే వాళ్ళకి అన్టోల్డ్ డిజైర్స్ తీర్చుకోవడానికి వెళ్తారు. అబ్రాడ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్ట్రిప్ పబ్స్కి వెళ్ళినా ఇట్లాంటివి చేసినా సరే ఏజ్డ్ పీపులే చేస్తారు. ఎందుకంటే ఎంగేజ్ లో వాళ్ళకి కావాల్సిన లైఫ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. దే మైట్ బి హ్యావింగ్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అన్ని ఉంటాయి, లేకపోతే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు, ఇదంతా ఉంటుంది. అన్ని అయిపోయిన తర్వాతే జీవితంలో వాళ్ళు బాగా డబ్బులు ఎక్కువ తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉంటే ఆ 50+ తర్వాతే తెచ్చుకుంటారు. రైట్. సో ఇండియాలో కూడా అదే కల్చర్. ఇప్పుడు రేవ్ పార్టీ అనేది మన ఇండియన్ కల్చర్ ఏం కాదు కదా, సో అది ఫారిన్ కల్చరే కాబట్టి ఆబ్వియస్లీ అక్కడ కల్చర్, అక్కడ ఏజ్ పీపులే వస్తారు ఆటోమేటిక్ గా. ఏజ్ ఈజ్ ఎ నంబర్.